పోలీసు శాఖలో ట్రాఫిక్ విధులు నిర్వహించే హోంగార్డులకు, కానిస్టేబుళ్లకు కావలి ఆర్యవైశ్య సంఘం వారు తోడ్పాటుగా నిలవడం పట్ల కావలి డీఎస్పీ శ్రీధర్ అభినందనలు తెలిపారు. కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో కావలిలో పనిచేసే హోంగార్డులకు, కానిస్టేబుళ్లకు యూనిఫామ్, రక్షణ సదుపాయాలు అందించారు. వీటిని కావలి డీఎస్పీ శ్రీధర్ చేతుల మీదుగా వారికి అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ విధుల్లో కష్టపడి పనిచేసే వారిని ప్రోత్సహించడం చాలా అభినందనీయమన్నారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ మాట్లాడుతూ మా సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న అనేక సామాజిక సేవల్లో ఇదొక మంచి సేవా కార్యక్రమం అన్నారు. ట్రాఫిక్ విధులు నిర్వహించే వారికి రానున్న వర్షాకాలం రైన్ కోట్లు, శీతాకాలం స్వెటర్లు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, టీడీపీ నాయకులు అమరా వేదగిరి గుప్తా, కావలి కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బలసా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శుభోదయం తెలుపుతున్నాను. మంచి రోజు. మన ఆర్యవైశ్య సంఘం తరఫున ఈరోజు కావల్లో ఉదయగిరి సెంటర్లో ఆర్నిసలో ట్రాఫిక్ చేసి కష్టపడుతున్న మా పోలీసు వారికి వాళ్ళ యొక్క పనిని గుర్తించి వాళ్ళకి ఏదో ఒక సేవ చేయాలా, వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో తటవర్తి రమేష్ వీళ్ళ సంఘం తరఫున ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా వచ్చి ఈరోజు ఈ హోమ్ గార్డ్స్కి, ట్రాఫిక్లో పనిచేసే వాళ్ళకి యూనిఫామ్ క్లాత్, పోలరాయిడ్ లెన్సెస్, తర్వాత ఒక హ్యాట్ ఇవ్వడం జరిగింది. గ్లౌజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మంచి శుభసూచకం. బాగా కష్టపడే వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఈ రకంగా చేస్తున్నారు. దీనివల్ల మా ట్రాఫిక్ స్టాఫ్కి ఇంకా కూడా గట్టిగా పనిచేసి కావల్లో ట్రాఫిక్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ప్రజలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సేవ చేస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు డిఎస్పీ గారి ఆఫీసులో, డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కావలిలో ఉన్న హోంగార్డ్స్కి కానివ్వండి, కొంతమంది కానిస్టేబుల్స్కి కానివ్వండి, నిరంతరం ఎండనక వాననక నిరంతరం భార్య బిడ్డలను కూడా పక్కన పెట్టి కష్టపడుతున్నటువంటి వారికి మేము ఆర్యవైశ్య సంఘం తరఫున యూనిఫామ్ కానివ్వండి, గ్లౌజెస్, అదేవిధంగా పోలరైజ్డ్ గ్లాసెస్, అదేవిధంగా హ్యాట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మేము ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చేసిన సేవలన్నింటిలో కూడా ఇది పెద్ద గొప్ప సేవ. మేము డిఎస్పీ గారిని కలవడం జరిగింది. ఒకసారి ఈ మాట అడిగినప్పుడు తప్పకుండా చెయ్యండి, మా వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని చెప్పడం కూడా సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా 1 టౌన్ సిఐ గారు కానివ్వండి, 2 టౌన్ సిఐ గారు కానివ్వండి, 1 టౌన్ ఎస్ఐ సుమన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రోత్సహించారు. మేము ఇంకా డిపార్ట్మెంట్కి కూడా మా కమ్యూనిటీ తరఫున ఇంకా కూడా ఈ విధంగా రేపు వర్షాకాలం ఇది రెయిన్ కోట్స్ కూడా అడిగారు. ఆ రెయిన్ కోట్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. బ్రాండెడ్ రెయిన్ కోట్స్ కూడా ఇస్తామని చెప్పాం. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఉన్న మనకు అన్ని డిపార్ట్మెంట్స్లో కల్లా చాలా గొప్ప డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు. ఈ డిపార్ట్మెంట్కి ఎవరు మాలాంటి వారు కాదండి. ఇన్ని స్వచ్ఛంద సంస్థలు చేసినా కూడా వాళ్ళకి చేసే సేవ చాలా తక్కువైన సేవ. నిజంగా చాలా మేము ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు ఈ ప్రోగ్రాం చేసుకోవడం. డిఎస్పీ గారి ఆధ్వర్యంలో చాలా సంతోషం. TVS Institute of Technology, a symbol for excellent education. 100% placement సాధిస్తున్న విద్యా సంస్థ DBS. ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు. TVS Institute of Technology, DS నాయుడు నగర్, కావలి. Hi Nilor, please subscribe to N3 TV.